అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు ఒక్కసారిగా మారిపోవడంతో భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ముడి చమురు ధరలు భారీగా పెరగడం, అలాగే అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రం అవ్వడంతో రూపాయి విలువపై గణనీయమైన ఒత్తిడి ఏర్పడింది. ఏప్రిల్ 13 సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే రూపాయి డాలర్తో పోలిస్తే ఏకంగా 55 పైసలు పడిపోయి 93.28 వద్ద ప్రారంభమైంది. గత సెషన్లో ఇది 92.73 వద్ద ముగియగా ఒక్క రోజులోనే ఇంతటి పతనం పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగించింది. ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయాలు నిలుస్తున్నాయి. కీలకమైన అంతర్జాతీయ ఇంధన రవాణా మార్గమైన హార్ముజ్ స్ట్రైట్పై అమెరికా నౌకాదళం నియంత్రణ విధించనున్నట్లు ప్రకటించడంతో గ్లోబల్ మార్కెట్లు కుదేలయ్యాయి. ఇరాన్ నుంచి రవాణా అయ్యే చమురు సరఫరాపై ప్రభావం పడుతుందన్న భయంతో బ్రెంట్ క్రూడ్ ధరలు ఒక్కసారిగా సుమారు 7% పెరిగి బ్యారెల్కు $102 దాటాయి. భారతదేశం తన ఇంధన అవసరాల్లో 80% పైగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. అందులో కూడా దాదాపు 40% చమురు హార్ముజ్ జలసంధి మార్గం ద్వారానే వస్తుంది. ఈ నేపథ్యంలో చమురు ధరలు పెరగడం దేశ ఆర్థిక పరిస్థితిపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. దిగుమతి బిల్లు పెరగడం, కరెంట్ అకౌంట్ లోటు విస్తరించడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇక దేశీయంగా కూడా కొన్ని విధానపరమైన మార్పులు రూపాయి బలహీనతకు కారణమయ్యాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల బ్యాంకులు ఆఫ్ షోర్ నాన్ డెలివరబుల్ ఫార్వర్డ్స్ ఎన్డీఎఫ్ మార్కెట్లోని ఆర్బిట్రేజ్ పొజిషన్లను తగ్గించాలని సూచించింది. దీంతో మార్కెట్లో డాలర్ లభ్యత కొంత తగ్గి రూపాయి విలువపై అదనపు ఒత్తిడి ఏర్పడింది. ఇదిలా ఉంటే అమెరికా మధ్యంతర ఎన్నికల వరకు చమురు ధరలు అధికంగానే కొనసాగవచ్చని ట్రంప్ సంకేతాలు ఇవ్వడం మరింత అనిశ్చితిని పెంచుతోంది. ఇప్పటికే ఇరాన్పై దాడి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం కూడా ఇప్పుడు ప్రమాదంలో పడినట్లు కనిపిస్తోంది. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుత భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గకపోతే రూపాయి మరింత బలహీనపడే అవకాశం ఉంది. చమురు ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు, ద్రవ్యోల్బణం పెరిగి చివరకు సామాన్య ప్రజలపై భారంగా మారే ప్రమాదం ఉంది. మొత్తానికి అంతర్జాతీయ పరిణామాలు, చమురు ధరల పెరుగుదల, దేశీయ విధాన నిర్ణయాలు అన్నీ కలిసి వచ్చి రూపాయి విలువపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. రాబోయే రోజుల్లో గ్లోబల్ పరిస్థితుల ఆధారంగా రూపాయి దిశ నిర్ణయించబడే అవకాశం ఉంది.